హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఆర్బీఐ కొత్త రూల్స్. లోన్లు తీసుకున్నా కూడా వడ్డీ తగ్గించవచ్చు. అంతా మీ చేతుల్లోనే. ఈఎంఐ రిలీఫ్. ఏదైనా ఆర్థిక సాయం అవసరం వచ్చినప్పుడు మనం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటాము. లోన్లు తీసుకునే సమయంలోనే బ్యాంకులు మీకు ఎంత వడ్డీ అనేది చెప్పేస్తాయి. దాని ప్రకారం మనం ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఇలా ఉండదు. మీ క్రెడిట్ స్కోర్ పెరిగితే మీరు వడ్డీ తగ్గించమని మీ బ్యాంకును అడగవచ్చు. ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్న ఓ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించింది. ఇకపై లోన్లు తీసుకున్న ఏడాది తర్వాత సైతం వడ్డీని తగ్గించుకోవచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో చేసిన కీలక మార్పుల వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి రుణాలు తీసుకున్నవారు తమ నెలవారీ వాయిదాలు ఈఎంఐ తగ్గించుకోవడం సులభమైంది. లోన్లు తీసుకున్న కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత కూడా వడ్డీని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అంత రుణం తీసుకున్న వారి చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడే ఈ ప్రయోజనం కేవలం కొత్త రుణగ్రహీతలకు మాత్రమే లభించేది. పాత రుణగ్రహీతలకు 3 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనలను సడలించి మార్పులను తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1వ తేదీ నుంచి రుణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐ తగ్గిపోనుంది. అది హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఏదైనా పర్వాలేదు. మీరు వడ్డీ రేట్లు తగ్గించుకోవచ్చు. మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పెరిగింది అనుకుందాం. అప్పుడు మీరు మీ బ్యాంకుకు వెళ్లి మెరుగైన క్రెడిట్ స్కోర్ చూపించి వడ్డీ రేట్ను తగ్గించవచ్చు అని సదరు బ్యాంకు ఉద్యోగులకు చెప్పి తగ్గించమని వినతి పత్రాన్ని సమర్పించినచో వాళ్ళు తగ్గిస్తారు. లోన్ వడ్డీ రేట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థిరమైన వడ్డీ రేట్లు. ఒక బ్యాంకు పోస్టింగ్ రేటు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం మీ క్రెడిట్ స్కోరు 650 నుంచి 780 వరకు పెరిగిందని అనుకుంటే మీరు మీ వడ్డీ రేట్లను తగ్గింపు పొందాలంటే 3 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ మధ్య చేసిన నిబంధనల ప్రకారం ఆర్బీఐ ఆ నిబంధనలను తొలగించి ఇకపై మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడు మెరుగైన తరువాత మీరు మీ బ్యాంకు వద్దకు వెళ్లి మీ వడ్డీని తగ్గించుకోవచ్చని కోరవచ్చు. దీంతో మీ ఈఎంఐ వెంటనే తగ్గిపోతుంది. ఇకపై 3 సంవత్సరాల పాటు వేచి చూడడం అవసరం లేదు. పెనాల్టీ అనేవి ఉండవు. మీరు చేయాల్సిందల్లా మీ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరుచుకోవడం మాత్రమే. అయితే ఇది ఆటోమేటిక్గా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. బ్యాంకులు ఇలాంటి విషయాలను తెలియజేయవు. మీరే అడిగి తెలుసుకోవాలి. వడ్డీ రేట్లలో 2 భాగాలు ఉంటాయి. బెంచ్ మార్క్ రేట్లు. అది రెపో రేట్ను బట్టి ఆర్బీఐ రేట్లపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ స్పీడ్. ఇందులో రుణగ్రహీతలు క్రెడిట్ ప్రొఫైల్, బ్యాంక్ మార్జిన్ వంటి అంశాలు ఉంటాయి. గతంలో బ్యాంకులు స్పైడ్తో క్రెడిట్ రిస్క్ కాని భాగాన్ని మంజూరు అయిన తర్వాత కనీసం 3 ఏళ్ల వరకు మార్చడానికి వీలుండేది కాదు. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ 3 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ను ఆర్బీఐ తొలగించడంతో బ్యాంకులకు మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న పాత కస్టమర్లు కోసం రేట్లు తగ్గింపు ప్రయోజనాన్ని త్వరగా అందించడానికి ఎప్పుడైనా స్ప్రెడ్ ను తగ్గించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త నిబంధనలు ఆటోమేటిక్ గా అమలు కాదు. లోన్ తీసుకున్న వారు తమ ప్రయోజనాల కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. అందుకోసం క్రెడిట్ ప్రొఫైల్ తనిఖీ చేసుకోవాలి. మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ ఇతర రుణాలను తగ్గించుకోవడం ఈ ప్రక్రియకు సహాయపడుతుంది. క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే బ్యాంకులను సంప్రదించాలి. లోన్ ఇచ్చిన బ్యాంకు వెళ్లి నా మెరుగైన క్రెడిట్ స్కోర్ దృష్ట్యా నా స్ప్రెడ్ కాంపోజిషన్ ను తిరిగి లెక్కించండి అని అడగాలి. ప్రస్తుత వడ్డీని ఇతర బ్యాంకులు ఇస్తున్న కొత్త వడ్డీతో పోల్చుకుంటే మీ బ్యాంకుతో తక్కువ వడ్డీ రేట్ కోసం అడగాలి. అలాగే మీరు ఫ్లోటింగ్ రేట్ను స్థిర వడ్డీ రేటుతో తగ్గించే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ మార్పుల వల్ల కొత్తగా తీసుకునే వడ్డీ రుణగ్రహీతలకు మరియు పాత రుణగ్రహీతలకు ఎంతగానో లాభం చేకూర్చి ఈఎంఐలో కొంత వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.